మీరేమైనా దేవుణ్ణి నమ్ముతుంటే ఈ వీడియోనైతే ఒకసారి వినండి. మేమైతే మొన్న మధురై ఈ ట్రిప్‌కైతే వెళ్ళాము. అంతకు ముందే ఒకసారి యూట్యూబ్ షార్ట్స్‌లో నేను సమయపురి అమ్మ దేవాలయాన్ని అయితే చూశాను. నాకైతే ఆ దేవాలయం ఎక్కడుంది కూడా అస్సలు తెలీదు. విన్ను కూడా లేదు. అదే ఫస్ట్ టైం చూడడం యూట్యూబ్ షార్ట్స్‌లో. ఇంక సర్లే మధురై ట్రిప్ వెళ్తున్నాం కదా! అక్కడి ఇంకా ఎంత దూరం ఉందో అని చూస్తే ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్‌లో అవేలో ఉండిందండి అది. ఇంకా అలా అంత దూరం ఎలా వెళ్తాంలే అనుకుని నేను సర్లే అమ్మ ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటుందో అప్పుడు ఇస్తుంది అనుకున్నాము. మధురై దర్శనం అయినాక మేము శ్రీరంగానికి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని అవుట్ సైడ్ వచ్చాము. ఒక అంకల్ అయితే తమిళ్లో సమయాపూరికి పోను అంటున్నారు. అంటే సమయాపూరి దేవాలయానికి వెళ్ళాలి అంటున్నారు. నేనైతే ఏంద్రా అంకల్ ఇలా అంటున్నారు, అదైతే 140 కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా అని మొబైల్లో చూస్తే 11 కిలోమీటర్స్లో ఉందండి అది శ్రీరంగం. ఇంకా నేనైతే షాక్. అమ్మ నా మాట విందా, నేను మనసులో అనుకున్న మాట విన్నిందా అమ్మ నీ దర్శనం ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నావో అప్పుడు ఇయ్యమ్మా అన్నాను. నాకైతే ఏడుపు వస్తుంది ఇప్పుడు కూడా. అమ్మ నా మాట విని అమ్మ దర్శనం అయితే ఇచ్చిందండి. మేము వెళ్ళాము. నాకైతే అమ్మ ఆ ఎంకలు అలా చెప్పకపోయింటే నేను ఆ దేవాలయానికి వెళ్ళేదాన్ని కాదు, దర్శనం కూడా దొరికేది కాదండి. నాకు నిజంగా ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తుంది. మీకు ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం